చీకోటి ప్రవీణ్ ఇంటి వద్ద దుండగులు రెక్కి కలకలం రేపుతోంది. చీకోటి ప్రవీణ్ ఇంటి వద్ద కొంతమంది రెక్కి నిర్వహించడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దుండగులు గత వారం రోజులుగా చీకోటి ఇంటి వద్ద రెక్కి నిర్వహించినట్లు గుర్తించారు. నెల 19న అర్ధరాత్రి 20న తెల్లవారుజామున రెక్కి నిర్వహించినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. అలాగే మరోవైపు చీకోటి ప్రవీణ్ కారును దుండగులు చోరీ చేసినట్లు సమాచారం. వచ్చినాడు బయట 5-6 మంది తిరుగుకుంటా మరి సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం ఒక్కడు లోపలికి వచ్చి డైరెక్ట్ అర్ధరాత్రి సమయంలో ప్రవీణ్ ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించి విఫలమైనట్లు సీసీటీవీ ఫుటేజ్లో అర్థమవుతుంది. అపార్ట్మెంట్లో పార్కింగ్లో ఉన్న కారును ఎత్తుకు వెళ్లారని చీకోటి ప్రవీణ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. చీకోటి ప్రవీణ్ ఫిర్యాదుతో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ప్రస్తుతం సైదాబాద్ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ప్రవీణ్ ఇంటి వద్ద రెక్కి నిర్వహించిన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గతంలో కూడా చాలాసార్లు అనుమానాస్పదంగా కొంతమంది యువకులు తన ఇంటి వద్ద రెక్కి నిర్వహించారని చీకోటి ప్రవీణ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దానిపైన ఎంక్వైరీ చేసి ఏం లేదని అప్పుడే చేసి క్లోజ్ చేసినారు వాళ్ళ ఫైలు. కానీ అది వాస్తవం కాదు. చూడాలి మరి ఇప్పుడు మళ్ళీ ఇట్లాంటివి వస్తున్నాయి సంఘటనలు. మరి రకరకాల వ్యక్తులు రాత్రిపూట ఇక్కడ తిరగడం జరుగుతుంది. మరి రెక్కి అనుకోవాలా ఏమనుకోవాలా మరి ఈ మధ్యకాలంలో ఆ కోణం కూడా ఆలోచించాల్సిన విషయమే. మనం ఉండేది కూడా ఆల్మోస్ట్ ఓల్డ్ సిటీకి టచ్ అయ్యి ఉంటాం కాబట్టి అది కూడా అండర్ ఎస్టిమేట్ ఏమీ లేదు. మరి కొందరు మనం మాట్లాడే విధానం కొందరు ఒక వర్గానికి నచ్చకపోవచ్చు. 12:30